ఇక ఈరోజు మహానేత వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు అనేక చోట్ల కార్యక్రమాలు, ఆయన జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటున్నారు. ఆయన సేవలను స్మరించుకుంటూ రైతులకు ఉచిత విద్యుత్తు, జలయజ్ఞం, పోలవరం నిర్మాణం, ఆరోగ్యశ్రీ, 108, 104 సేవలు, పావలా వడ్డీ పథకం, లక్షలాది పేద కుటుంబాలకు ఉచితంగా లేదా తక్కువ ధరకు ఇళ్ల నిర్మాణం, వృద్ధులకు, దివ్యాంగులకు, మహిళలకు పింఛన్ పథకాలు, ఫీజు రీయింబర్స్మెంట్, కొత్త విశ్వవిద్యాలయాలు, ₹2 కిలో బియ్యం, ఐటీ రంగంలో వృద్ధి, హైదరాబాద్ అభివృద్ధి, గ్రామీణ రహదారి, విద్యుత్ అభివృద్ధి, ఇలా ఆయన చేసినటువంటి అనేక కార్యక్రమాలని ఆయన చేసింది 5 ఏళ్లే కానీ 100 సంవత్సరాలు అంటారా లేకపోతే కలకాలం గుర్తుంటాయంటారా? ఆ రకంగా రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలని ఆయన అభిమానులంతా గుర్తు చేసుకుంటున్నారు. వారికి నివాళి అర్పిస్తూ తెలంగాణ వార్తలకు వెళ్దాం. జాబ్ క్యాలెండర్ జాడేది అంటూ సాక్షి ఒక కథనాన్ని ఇచ్చింది. మహిళలకు 60 ఎమ్మెల్యే సీట్లు ఇస్తాం, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చే బాధ్యత గెలిపించే పూచి నాది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం, కుటుంబం సజీవ దహనమైంది. వారు హైదరాబాద్ వాసులు కావడం దురదృష్టకరం. ఇక కిరికిరి శాఖలని నాకు ఇచ్చారంటూ మంత్రి వాకిటి శ్రీహరి గారు చెబుతున్న తీరు ఆసక్తికరంగా ఉంది. అలాగే ఇక ట్యాపింగ్పై కుట్రలు, పటాపంచలు, సినీ ప్రముఖుల ఫోన్లేవి ట్యాప్ కాలేదు, పోలీసుల స్పష్టీకరణ. ద హిందూ పత్రిక రాసినటువంటి కథనాన్ని ఈరోజు నమస్తే తెలంగాణ వాడుకుంది. ఇక ఏపీ వార్తలకు వెళ్తే మళ్లీ షాక్, రాష్ట్ర ప్రజలపై 3,629 కోట్ల భారం. ఇంతకుముందు 15,000 కోట్లు వేశారు, ఇప్పుడు మళ్ళీ ఒక 3,600 కోట్లు వేయాలని ప్రతిపాదించారట. జగన్ పర్యటనపై ఆంక్షలు, చిత్తూరు ఎస్పీ మణికంఠ వెల్లడి. ఆయనకి 500 మంది వెళ్ళాలి, లేకపోతే 30 మంది హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఇట్లాంటి అనేక ఆంక్షలు పెట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఇతర అధికార పార్టీలు ఎంతగా జగన్ అంటే భయపడుతున్నాయనేది తెలియజేస్తోంది. డ్రగుల్బాజీ సూత్రధారుల సంగతి ఏమిటి? విశాఖలో డ్రగ్ కేసు నీరుగార్చేందుకు కూటమి నేతల కుట్రలు. 2025 కల్లా క్వాంటమ్ క్యాపిటల్గా అమరావతి, క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారట. ఈ పచ్చమూకల విధ్వంసకాండ, నెల్లూరులో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి, 70-80 మంది దుండగులు మారణాయుధాలతో ఇంట్లో ప్రవేశం, సీసీ కెమెరాలు, 2 కార్లు, సామగ్రి బేభత్సం సృష్టించారు. ఇది పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం మోకలు వాళ్ళు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతూ ఉన్నారు. అదానికి స్పోర్ట్స్ సిటీ ఇవ్వాలని ప్రతిపాదించారట. అమరావతిలో 2,500 ఎకరాలు అదానికి ఇస్తారట. ఇప్పుడు అదానికి రాష్ట్రం అంతా రాసిచ్చినట్లు కాదేమో, మరి తెలుగుదేశం మీడియా వారే చెప్పాలి. ఇక రాజధాని ల్యాండ్ పూలింగ్పై మైక్ అంటే కొందరు ఇందాక చూసాం కదా వీడియోలో, అయ్యా ఇంతకుముందు ఇచ్చినట్టుకే దిక్కు లేదు, ఇప్పుడు ఇస్తే నష్టపోతారంటూ ఒక ఆయన ఎవరో మైకేసి మరీ చెప్తున్నారు. ఇక తెలుగుదేశం మీడియా చూస్తే రంగుల్లో భూదర్శిని, మొత్తం వాళ్ళ వార్తలన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన రంగుల్లో చూపిస్తున్నారు జనానికి. తీరు మార్చుకోకపోతే జైలే, గంజాయి మాదక ద్రవ్యాలపై పీడిఎస్ చట్టం అంటూ కథనాన్ని ఇచ్చారు. నిన్నే అసలు మొత్తం గంజాయి లేకుండా చేశారని రాసిన పత్రికే ఈరోజు అలా తీరు మార్చుకోకపోతే జైలు వేస్తారంటూ మళ్ళీ ఒక కథనాన్ని ఇచ్చారు. ఇట్లా ఉంటాయి ఇలా వ్యవహారాలు. రాజకీయాల ముసుగులో నేరాలు చేసేవారితో జాగ్రత్త, తప్పులు చేస్తూ వాటిపై ప్రభుత్వంపైకి నెట్టుతున్నారంట. చంద్రబాబు గారి ప్రభుత్వం మీద నెట్టే అంత ధైర్యం ఎవరికి ఉంటుంది ఈ రోజుల్లో? మరి చంద్రబాబు గారేమో ఆయన ఏం చేసినా ఎదురు దాడి చేయడంలో ఆయన దిట్ట కదా. ఇక టెక్తో నేరగాళ్లకు చెక్ పెడతారట. సచివాలయంలో స్మార్ట్ ఎంట్రీ అట. పబ్లిక్గా పేకాట, మందు విందులతో జోదగాళ్ల జోరు. తెలుగుదేశం పత్రిక రాసింది ఇది. రేపల్లెలోని చిన్న గ్రామం వెలమవారి పాలెంలో రెవెన్యూ మంత్రి ఇలాకాలో తొలగింపు. ఈ రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ గారికి అనగానే సత్యప్రసాద్ గారే కదా, వారికి ఈ ఆంధ్రజ్యోతి వాళ్ళకి ఏదో తగాదా ఎప్పటి నుంచో ఉంది. ఈనాడు అది ఆ మధ్య సాక్షులు రాస్తే ఎవరు పట్టించుకోవాలి. ఇప్పుడన్నా కనీసం ఈ పబ్లిక్గా పేకాట అన్న అంశాన్ని, ఆయన మీద వస్తున్న ఆరోపణలు, ఈ మరో రోజు సూర్య బాయ్ అనేదో రాశారు, మరి ఎవరి గురించో తెలియదు. కానీ మొత్తం మీద ఈ రెవెన్యూ మంత్రికి ఈ ఆంధ్రజ్యోతి వాళ్ళకి ఏదో పెద్ద గొడవే ఉన్నట్టుంది. ఇక ఇంకో ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే, ఏపీఎన్ ఆంధ్రజ్యోతిపై దాడులకు అవకాశం. తెలంగాణ నేషనల్ ఇచ్చారు, మరి ఆంధ్ర నేషనల్ ఇచ్చారు లేదు తెలియదు. నిఘా వర్గాల నుంచి పోలీసులకు సమాచారం అంట. వెంటనే సంస్థ కార్యాలయం ముందు భద్రత ఏర్పాటు. సాధారణంగా ఏంటంటే కంపెనీల వాళ్ళు కంప్లైంట్ చేస్తారు, మాకు అనుమానంగా ఉందంటే పెడతారు. అయినా కూడా పెడతాం, తప్పేం కాదు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే తెలుగుదేశం మీడియాకి కాంగ్రెస్ సపోర్ట్, ఇక్కడ కాంగ్రెస్కే మద్దతు ఇస్తున్నారు అనుకోండి. బీఆర్ఎస్ ఖబర్దార్, మీడియాపై దాడులు సహించం, రక్షణ కవచంగా మారి కార్యకర్తలు నిలబడతారు. బీఆర్ఎస్ దాడులకు దిగితే టీ న్యూస్ అంత చూస్తాం. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు హెచ్చరించారటండి. కేసీఆర్ను ఉద్యమకారుడిగా చూపిందే ఆంధ్రజ్యోతి అట. మహా టీవీపై దాడి అప్పుడే
సీఎం కఠినంగా ఉండాల్సింది. ఏబిఎన్పై దాడి చేస్తే 2 గంటల్లో టీ న్యూస్పై దాడి చేస్తాం. బీఆర్ఎస్ నేతలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఆగ్రహం అటండి. అంటే కేంద్ర హోంశాఖ మంత్రే దాడులు చేస్తామని చెబుతుంటే ఈ దేశంలో పరిస్థితి ఎట్లా ఉంది? చాలా ఆశ్చర్యం. అసలు అక్కడేమో తెలుగుదేశం, ఇక్కడ కాంగ్రెస్కి మద్దతు ఇచ్చే ఆంధ్రజ్యోతి వారికి బీజేపీ మంత్రి మద్దతు ప్రకటించడం చాలా తమాషాగా ఉంది. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు.